నీతి కథలు టీవీ 1915వ సంవత్సరం రాయలసీమ ప్రాంతంలోని లోబిపురం అనే ఒక గ్రామం. ఆ ఊరిలో అందరూ పిసినారులే. రూపాయిని పళ్లతో కొరికి చూసి గాని ఖర్చు పెట్టరు. ఊరి పెద్ద పుల్లయ్య, అతని భార్య పోలమ్మ. పుష్యమాసం చలి విపరీతంగా ఉంది. రాత్రి 8 గంటల సమయం. పుల్లయ్య ఇంటి అరుగు మీద చిన్నారా దీపం వెలుగులో పుల్లయ్య పోలమ్మ కూర్చొనున్నారు. పుల్లయ్య దీపం వంక కోపంగా చూస్తూ, ఏమే పోలమ్మా, ఆ దీపం ఒత్తిని అంత పెద్దగా ఎందుకు పెట్టావు? నూనెమైనా ఆకాశం నుండి ఉచితంగా పడుతుందా? కొంచెం తగ్గించు. ఆ వెలుగులో మనం ఏం చేస్తాం? దారాలు ఏమైనా ఎక్కించుకుంటున్నావా? పోలమ్మ విసుగ్గా వత్తిని కిందకు లాగుతూ, తగ్గించానులేండి, మరీ ఇంత కకృతైతే ఎలాగండి? ఎదురుగా ఉన్న మనిషి ముఖం కూడా కనిపించడం లేదు. ఈ చలికాలం రాత్రులు పెద్దవి, కాస్త వెలుతురుంటేనే కదా తోచేది. వెలుతురుంటే చలి తగ్గుతుందా? తగ్గదు కదా. అనవసరంగా నూనె తగలబెట్టడం ఎందుకు? కళ్ళు మూసుకుని కూర్చుంటే నూనె మిగులుద్ది, కళ్ళకి విశ్రాంతి దొరుకుద్ది. అసలు ఈ ఏడాది ఆముదం ధర పండిపోతుంది. సర్లేండి, రేపటి నుండి అమావాస్య చీకట్లో కూర్చుందాం. అన్నట్టు వంటింట్లో పొయ్యి ఆర్పేశాను. ఈ రాత్రికి చలికి తట్టుకోవాలంటే కాస్త నిప్పులు రాజేసుకుందామా? నా కాళ్ళు మొద్దు బారిపోతున్నాయి. పుల్లయ్య ఉలిక్కిపడి, నిప్పులా? నీకు పిచ్చి పట్టిందా పోలమ్మా? పెరట్లో ఉన్న కట్టెలు నేను పట్నంలో అమ్మడానికి దాచాను. ఇప్పుడు మనం చలిగాచుకోవడానికి వాటిని బుడిజెత్తే రేపు నాకు వచ్చే లాభం ఏంటంట? ప్రాణం ఉంటేనే కదండి లాభం అనుభవించేది. ఈ చలికి బిగుసుకుపోతే ఆ డబ్బులు ఎక్కడికి? ఏమి బిగుసుకుపోదులే. పాత గోని సంచులున్నాయిగా, అవి గప్పుకో. లేదా మూలన గడ్డివాములోకి వెళ్ళి కూర్చో, వెచ్చగా ఉంటది. అంతేగాని రూపాయి ఖరీదు చేసే కట్టెల్ని కాల్చడానికి వీల్లేదు. పోలమ్మ గొనుగుతూ, మీ పేసినారితనం తగలయ్యా, కనీసం వేణీళ్ళైనా ఇస్తారా? గొంతులో గరగరగా ఉంది. వేడినీళ్ళంటే మళ్ళీ పొయ్యి వెలిగించాలి. చల్లటి నీళ్ళే తాగు, ఆరోగ్యం. లోపల వేడి పుట్టిద్ది. అంతలో ఇంటి బయట కుక్కలు మురుగై ఎవరో తలుపు తట్టారు. పుల్లయ్య కంగారుగా, ఎవరది ఈ అర్ధరాత్రి? పోలమ్మా, దీపం ఆర్పై. ఎవరైనా అప్పడడానికి వచ్చారేమో, మనం ఇంట్లో లేవని అనుకుంటారు. పోలమ్మ దీపం ఆర్పుతూ, తలుపు బాదుతున్నారు చూడండి, ఎవరో గట్టి మనిషే. బయట నుండి ఒక గొంతు వినిపించింది. పుల్లయ్య బావా, ఓ పుల్లయ్య బావా, తలుపు దీవయ్యా. నేను రాజారావుని, పక్కూరు నుంచి వస్తున్నాను. పుల్లయ్య దీర్ఘంగా నిట్టూర్చి, ఛ, ఆ రాజారావు గాడా? నా దూరపు బావమరది. మహా తిండిపోతు. ఈ రాత్రికి మన కొంప కెసరబెట్టడానికి వచ్చాడు. తలుపు తీయక తప్పదు. పుల్లయ్య వెళ్లి అయిష్టంగానే తలుపు తీశాడు. రాజారావు 50 ఏళ్లుంటుంది. చలికి వణుకుతూ చేతిలో ఒక సంచితో లోపలికొచ్చాడు. అబ్బబ్బా, ఏంటి బావా ఈ చలి? దారిలో ఎలుగుబంటిలాగా గరిచింది. నమస్కారం పోలమ్మక్కయ్య. పోలమ్మ నవ్వు నటిస్తూ, నమస్కారం తమ్ముడు, ఏంటిలా వచ్చావు? అంతా కులాసాయేనా? కులాసాకేం లేదక్కయ్యా. సంతకెళ్తా దారి తప్పాను. చీకటి పడింది, చలి ముదిరింది. నీళ్లు గుర్తుకొచ్చి వచ్చాను. ఈ రాత్రికి ఇక్కడే తలదాచుకుంటాను. పుల్లయ్య ముఖం మార్చుకుని, తలదాచుకోవడానికి మా ఇల్లే దొరికిందా? ఈ ఊర్లో సత్రం ఉందిగా. సత్రంలో పడుకుంటే గాలికి ఎగిరిపోయేలా ఉన్నాను బావా. మన వాళ్ళున్నారు కదా అని ఇక్కడికి వచ్చాను. అన్నట్టు బాగా ఆకలిగా ఉంది. కాస్త వేడివేడిగా అన్నం ఉంటే పెట్టండి. అన్నమా? అయ్యో రాజారావు, ఎంత పని జరిగింది. నువ్వు అరగంట ముందొచ్చినా బాగుండేది. మా ఇంట్లో ఈరోజు ఏకాశుపాసం. మేం వంట చేసుకోవాలా, గింజలు కూడా నిండుకున్నాయి. ఏంటి ఏకాదశ? ఈరోజు దశమి కదా బావా. మా ఊరి పంచాంగం వేర్లే రాజారావు. మాకు ఈరోజే ఏకాదశి, అందుకే పొయ్యి వెలిగించలా. అవును తమ్ముడు, ఇంట్లో పచ్చి మంచినీళ్లు తప్ప ఏవీ లేవు. అవి కూడా చాలా చల్లగా ఉన్నాయి. రాజారావు గ్రహించి, ఓహో అలాగా, సరేలేండి. పోనీ కాస్త చలిమంటైనా వెయ్యండి బావా. కాళ్ళు చేతులు వంకలు పోతున్నాయి. చలి కాచుకొని పడుకుంటాను. ఏంటి చలిమంట? అదొక్కటే తక్కువ. మా ఇంట్లో కట్టెలేవు రాజారావు. అడవికెళ్ళి తేవాలి. ఈ చీకట్లో వెళ్తే పాములు గరుస్తాయి. రాజారావు చూపులు తిప్పుతూ, అదేంటి బావా, పెరట్లో పెద్ద కట్టెల ముప్పు కనిపిస్తుందిగా. అవి అమ్మడానికి దాచాంలే. మా ఇంట్లో ఆచారం ఒప్పుకోదు. నువ్వు కావాలంటే ఆ గొంగలు గప్పుకో. వీళ్ళ పిసినారితనం మండ. చలికి చేస్తున్నా పట్టించుకోవట్లేదు. వీళ్ళకి గట్టి బుద్ధి చెప్పాలి. సరే బావా, నీ ఇష్టం. కానీ నా దగ్గర ఒక అద్భుతమైన వస్తువు ఉంది. అదుంటే కట్టెలక్కర్లా. ఏంటది తమ్ముడు? కట్టెలు బియ్యం లేకుండా కడుపు నిండుతుందా? బియ్యం కూడా అక్కర్లా,
కడుపు నిండుద్ది, ఒళ్ళు వెచ్చబడుద్ది. అంటూ తన సంచిలో నుండి ఒక పాత రాగి గిన్నె తీసి వాళ్ళకిచ్చాడు. అవునక్కయ్యా, నేను కాశీయాత్రకి వెళ్ళినప్పుడు ఒక సాధువు నాకీ మాయా పాత్ర ఇచ్చాడు. దీని పేరు అక్షయ పాత్ర, ఉష్ణ పాత్ర. ఇందులో కేవలం నీళ్లు పోసి ఒక చిన్న మంత్రం చదివితే చాలు అవి మరిగిపోయి అద్భుతమైన బలవర్ధక రసం తయారవుద్ది. అది తాగిచే చలి పారిపోద్ది, ఆకలి తీరిపోద్ది. ఏంటి నిజమా? కేవలం నీళ్లతోనేనా? నూనె, పప్పు, కట్టెలు ఏమీ అక్కర్లేదా? అస్సలు అక్కర్లేదు. కాకపోతే ఆ నీళ్లు మరిగించడానికి కొంచెం సెక్క కావాలి. కానీ మన దగ్గర కట్టెలు లేవుగా. సరేలే, నేను చల్లటి నీళ్ళే తాగి పడుకుంటాను. ఆగాగు రాజారావు, ఆ పాత్ర నిజంగా పనిచేస్తుందంటే 2 కట్టెలు పోతే పోయినాయి. నేను తెస్తానుగా. ఆ రసం ఎలా ఉంటుందో చూడాలిగా. అవునండి, ఒక్కసారి అది తయారైతే మన పంట ఖర్చు మిగిలిపోయినట్టే. వెళ్ళి కట్టెలు తేవండి. తమ్ముడు, నీళ్లు నేను తెస్తానుండు. రాజారావు నవ్వు దాచుకుంటూ, సరే, మీ ఇష్టం. కానీ బావా, కట్టెలు మంచివి తీసుకురా. పొగ ఎక్కువ రాకూడదు. పొగొస్తే మంత్రం పనిచేయదు. మంచి టేగు చెక్కలేదేస్తాను. నువ్వు ఆ మంత్రం మొదలుపెట్టు. పుల్లయ్య పెరట్లోకి వెళ్లి ఇన్నాళ్లు ప్రాణంలో దాచుకున్న మంచి కట్టెలను తీసుకునొచ్చాడు. పోలమ్మ బిందెడు నీళ్లు తెచ్చింది. ఇంటి మధ్యలో పొయ్యి రాజేశారు. రాజారావు ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి నీళ్లు పోశాడు. రాజారావు నీళ్లు కలుపుతూ కళ్ళు మూసుకుని నాటకమాడుతూ, ఓం హ్రీం ఉష్ణం భవ రుచిం భవ. ఏమైంది రాజారావు? రసం తయారవుతుందా? రంగు మారుతుందా? ఇప్పుడే కదా పెట్టాం బావా. నీళ్లు మరుగుతున్నాయి. కానీ చిన్న సమస్య వచ్చింది. ఏటి తమ్ముడు? ఈ నీళ్లు మన బావి నీళ్లు కాదా? కొంచెం ఉప్పగా ఉన్నాయి. సాధుగారు చెప్పారు, నీళ్లు ఉప్పగా ఉంటే కాస్త బెల్లం వేస్తే మంత్రం అద్భుతంగా పనిచేస్తుందని. లేదంటే రసం చేదుగా మారుతుందంట. బెల్లమా? బెల్లం కిలో ఎంతుందో తెలుసా? పర్లేదులే బావా, బెల్లం లేకపోతే చేదు రసమే తాగుదాం. నాకేం అభ్యంతరం లేదు. అయ్యో, కట్టెలు తగలేశాక చేదు నీళ్లు తాగడమా? వద్దు వద్దు. ఆటక మీద కొంచెం పాత బెల్లం ఉంది. పోలమ్మ గబగబా వెళ్లి ఒక పెద్ద బెల్లం ముక్క తెచ్చి ఇచ్చింది. రాజారావు దాన్ని గిన్నెలో వేశాడు. ఇప్పుడు వాసన మారుతుంది చూడు. కానీ అక్కయ్య, ఈ రసం తాగితే చలిపోతుంది. కానీ కడుపు నిండాలంటే ఇందులో కొంచెం తెలుపు కలవాలి. తెలుపా? అంటే కాస్త పాలు గాని బియ్యపిండి గాని వేస్తే అమృతంలా చిక్కబడుతుంది. లేదంటే నీళ్ళలాగే ఉంటుంది. మీ ఇష్టం, నాకేం పర్వాలేదు. పుల్లయ్య తలగోక్కుంటూ, పాలు లేవు గాని బియ్యపిండుంది. కానీ అది రేపు రొట్టెలు చేసుకోవడానికి దాచాము. రొట్టెలు ఎందుకు బావా? ఇంకా ఈ రసం తాగితే 2 రోజుల దాకా ఆకలి వేయదు. ఆ పిండేసే. 2 రోజులా? అయితే లాభమే. పోలమ్మ, వెళ్ళి ఆ పిండి డబ్బా తీసుకురా. పోలమ్మ వెళ్లి బియ్యం పిండి తెచ్చింది. రాజారావు దాన్ని నీళ్లలో కలిపాడు. ఇప్పుడది చిక్కని గంజిలా తయారవుతుంది. రాజారావు మరుగుతున్న గిన్నెలో గరిటె తిప్పుతూ, ఆహా, అద్భుతం! వాసన అదిరిపోతుంది. కానీ బావా, ఆఖరిగా ఓ చిన్న వస్తువు కావాలి. అది ఇస్తే స్వర్గలోక భోగం కూడా దీని ముందు పనికిరాదు. ఇంకా ఏం కావాలరా? నా ప్రాణం తప్ప అన్నీ అడిగావు. ఏమీ లేదు బావా. కాస్త జీడిపప్పు, యాలకలు, కొంచెం నెయ్యి ఇవి వేస్తే ఈ రసం శక్తి 10 మనం ముసలాలం అవుతున్నాం గదా, ఆ శక్తి అవసరం. ఇవి లేకపోతే రసం చప్పగా ఉంటుంది. ఎంత ఖర్చు చేసి చప్పగా తాగడం ఎందుకని? నిజమేనండి, నెయ్యి వేస్తేనే బలం. మన పీరువాలో ఆవు నెయ్యి ఉంది కదా, పండుగకు దాచాం, అది తెస్తానుండు. పుల్లయ్య ఏడుపు మొహంతో, ఓసి నీ దుంపతేగ, పండగ నెయ్యి కూడా ఇప్పుడు తగలేస్తావా? సరేలే, ఎలాగూ కట్టెలు పోయాయి, బెల్లం పోయింది. ఆ నెయ్యి కూడా పోని, కానీ ఆ రసం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. పోలమ్మ నెయ్యి, యాలకులు, కొన్ని జీడిపప్పులు తెచ్చింది. రాజారావు వాటిని గుమగుమలాడే ఆ మిశ్రమంలో వేశాడు. ఇల్లంతా కమ్మటి వాసన వ్యాపించింది. తయారైపోయింది. ప్రపంచంలోనే అద్భుతమైన మాయారసం. పోయి దించేయండి. నిజానికది పాయసం లాంటిది. గ్లాసుల్లో పోసుకుని తాగారు. చలిలో ఆ వేడివేడి పాయసం తాగుతుంటే పుల్లయ్య, పోలమ్మలకు ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. పుల్లయ్య నాలుగు చప్పరిస్తూ, అబ్బా రాజారావు, ఏం రుచిరా ఇది! నా జీవితంలో ఇంత కమ్మడి తాగల. నిజంగానే ఆ సాధు మంత్రం ఫలించింది. ఒంట్లో వేడి పుడుతుంది. అవునరా తమ్ముడు, కడుపు రెండిపోయింది, ఆకలి మాయమైపోయింది. నీ పాత్ర మహిమ గొప్పది. రాజారావు నవ్వుతూ, బావా, అక్కయ్య, అసలు నిజం చెప్పమంటారా? ఏంట్రా నిజం? ఆ పాత్రకేమీ మహిమ లేదు. అది మామూలు రాగి గిన్నె.
నేను చదివిన మంత్రం కూడా ఊరికి గొణుగుడు మంత్రం. ఏంటి మరి ఈ రుచి, ఈ వెచ్చదనం? ఆ రుచి నువ్వు దాచుకున్న బెల్లం, నెయ్యి, యాలకల్ది. ఇంకా వెచ్చదనం అంటావా? నువ్వు అమ్మటానికి దాచిపెట్టిన కట్టెల్ది. ఇక ఈ తృప్తి మన నలుగురం కలిసి పంచుకున్న తిన్నందువల్ల వచ్చింది. అంటే ఇదంతా నువ్వు చేయించిందేనా? అవునక్కయ్యా, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కట్టెలున్నాయి, సరుకులున్నాయి. కానీ అమ్మో అయిపోతాయేమో అన్న భయంతో, పిసినారితనంతో మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు. చలిలో వణుకుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఉన్నదాన్ని అనుభవించకపోతే అది ఉండి కూడా లేనట్టే కదా. రాజారావు, నువ్వు చెప్పింది నిజమేరా. ఆ కట్టెలున్నాయి గాని ఈ రాత్రి నేను చలికి చచ్చిపోతే వాటిని ఎవరు గలుస్తారు? నా చితికి గలుస్తారు. బతుకున్నప్పుడు అనుభవించిన సుఖం చచ్చాకెందుకు? అదే కదా బావా నేను చెప్పేది. పొదుపు మంచిదే, కానీ పిసినారితనం రోగం. ఈరోజు మనం ఈ పాయసం తాగాం, చలిని జయించాం, సంతోషంగా ఉన్నాం. ఈ జ్ఞాపకం ఆ మిగిల్చిన 10 రూపాయల కంటే గొప్పది కాదా? నిజమే తమ్ముడు, మా కళ్ళు తెరిపించావు. ఎన్నాళ్ళు చీకట్లో మగ్గిపోయాం. ఇక నుండి మా బతుకు మేం బతుకుతాం. రేపు ఉదయం ఆ కట్టెలతో నీకు వేడి వేడి నీళ్లు కాబెడతాన్లే. అవును రాజారావు, నీకు నచ్చిన వంటలు చేయిస్తాను. ఈ చలికాలం మన ఇంట్లో పండగలాగా ఉండాలి. అది బావంటే. సరే, ఇప్పుడు హాయిగా దుప్పట్లు కప్పుకొని పడుకుందాం. రేపు ఉదయం చూద్దాంలే. ఆ రాత్రి పుల్లయ్య, పోలమ్మలకు కేవలం చలి మాత్రమే తగ్గలేదు. వారి మనసులకు పట్టిన పిసినారి పొరలు కూడా కరిగిపోయాయి. రాజారావు నేర్పిన పాఠంతో ఆ లోబిపురం గ్రామంలో చిన్న మార్పు మొదలైంది. సంపద దాచుకోవడానికి కాదు, జీవించడానికని వారు గ్రహించారు. ఈ కథలోని నీతేంటంటే, ధనం, వస్తువులు మన అవసరాలు తీర్చడానికి కాని వాటిని చూసుకుని మురిసిపోవడానికి కాదు. అతిగా పొదుపు చేయడం వల్ల వర్తమానంలో ఆనందాన్ని కోల్పోతాం. ఉన్నంతలో అనుభవించడం, పంచుకోవడం నిజమైన ఐశ్వర్యం. గోదావరి తీరంలోని రుచిపురం అనే ఒక గ్రామం. ఆ ఊరిలో ప్రతి మగాడు, ప్రతి ఆడది తామే గొప్ప వంటవాళ్లమని, నలభీములే తమ పూర్వీకులని నమ్ముతారు. రామయ్య అరుగు మీద కూర్చొని పంచాంగం చూస్తూ ఉంటాడు. కాంతమ్మ కాఫీ గ్లాసు పట్టుకొనొస్తుంది. రామయ్య కాఫీ గ్లాస్ అందుకుంటూ, ఏమే కాంతం, ఏంటి కాఫీ? సారం సరిగ్గా దిగిందా లేదా? నిన్నట్లాగే నీళ్ళలా ఉంటే మాత్రం ఓ గ్లాసు విసిరి కొడతాను, జాగ్రత్త. పొద్దున్నే మొదలెట్టారా? ఆ రంగు చూస్తే తెలియడం లేదా? బంగారం లాంటి రంగు వచ్చింది. నా చేతి కాఫీ వంక పెట్టడానికి ఆ దేవుడికే అర్హత లేదు. మీరెంత? రామయ్య నాలుక చప్పరిస్తూ, ఏదో ఉందిలే. కాని నిన్న నేను పెట్టిన కాఫీలో ఉన్న చిక్కదనం లేదు. నేను పాలల్లో కాస్త యాలకులు పొడేశాను చూడు, అది రుచంటే. ఆపండి మీ గొప్పలు. యాలకుల పొడి కాఫీలో వేస్తారని ఆనాడు మీ అమ్మగారు చెప్తే తప్ప మీకు తెలియలేదు. ఇప్పుడు నా వంటలకి వంకలు పెడుతున్నారా? మొన్న మీరు చేసిన వంకాయ కూరలో కారం ఎక్కువైందని సుబ్బడు వాంతులు చేసుకున్నాడు. మర్చిపోయారా? సుబ్బడికి నోరు లేదు, రుచి తెలీదు. అది కారం ఎక్కువ అవటం కాదు, ఘాటు. రాజమండ్రి సంతలో దొరికే గుంటూరు మిరపకాయలు వాడాను. ఆ మాత్రం ఘాటు లేకపోతే అది కూరెందుకు అవుద్ది? పశువుల దానా అవుద్ది గాని. అవునులేండి, ఊరంతా మీ వంట గొప్పని చంకలు గుద్దుకోవడం తప్ప తినేవాడి మొహం ఎప్పుడైనా చూసారా? సరేగాని ఆ వీరయ్య గారు పొద్దున్నే ఎక్కడికో బండి కట్టుకుని వెళ్లారు. ఏదో వంటల పని కోసం అంట. ఏంటి, వీరేగాడా? ఆడికి గరిట పట్టుకోవడం కూడా రాదు. ఆడు వంట పనికెళ్ళాడా? ఎక్కడికి? ఆ పక్కూరి జమీందారు గారి అమ్మాయి పెళ్ళట. 1000 మందికి వంటంట. మన ఊరు నుండే వంట వాళ్ళను తీసుకెళ్దామని దివాన్ గారు వచ్చారట. రామయ్య లేచి నిలబడి, 1000 మందా? అది నా బాధ్యత. ఈ ఊళ్ళో 1000 మందికి వండి వడ్డించగలిగే సత్తా ఉన్నది ఈ ఒక్క రామయ్యకే. ఆ వీరయ్యగాడెళ్తే ఆ పెళ్లి పెటాకులు అవ్వాల్సిందే. నా కండువైటు పట్టుకురా, ఇప్పుడే రచ్చబండ దగ్గరికి వెళ్ళాలి. ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గరికి చేరారు. వీరయ్య ఒక బల్ల మీద కూర్చొని మీసం మెలేస్తూ ఉంటాడు. రామయ్య ఆవేశంగా అక్కడికొస్తాడు. ఎరా వీరయ్యా, ఏంటా నవ్వు? జమీందారు గారి పెళ్లి వంట నీకిస్తారని కలలుగంటున్నావా? వీరయ్య నిదానంగా, రామయ్య గారు వచ్చారా? నేను కలలుగంటం లేదు, నిజం మాట్లాడుతున్నాను. మొన్న మధ్య తహసీల్దార్ గారి విందులో నేను చేసిన గొర్రె మాంసం కూర తిని ఆయన చేతులు కడుక్కోవడం కూడా మర్చిపోయారు. అది నా ప్రతాపం. చేతులు గడుక్కోవటం మర్చిపోయారా, లేక జిడ్డొదలక ఇబ్బంది పడ్డారా? నీ వంటలో నూనె ఎక్కువ, రుచి తక్కువ. పచ్చడి మెతుకులు పెట్టడంలో నా తర్వాతే ఎవరైనా. సుబ్బుడు కల్పించుకుని, బాబు గారు,
శాంతించండి. ఇద్దరూ మహానుభావులే. కానీ జమీందారు గారి కార్యదర్శి దివాన్ బహదూర్ రంగారావు గారు కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మన ఊరి మొత్తాన్ని కలుపుకొని వంట చేయమంటారేమో. వెంకట శాస్త్రి తాంబూలం నములుతూ, సుబ్బడు చెప్పింది నిజమే రామయ్య. జమీందారు గారిది పెద్ద వంశం. అక్కడ ఏ చిన్న తప్పు జరిగినా మన ఊరి పరువు పోతుంది. రామయ్య పులిహోర గలపాలి, వీరయ్య కూరలొండాలి, కాంతమ్మ గారు స్వీట్లు చూడాలి. అందరూ గలిస్తేనే అది విందవుతుంది. శాస్త్రి గారు, మీరు మధ్యలో మాట్లాడకండి. నిన్న మీరు చేసిన పాయసంలో సేమ్యా ఉడకలేదని గుడి పూజారి గారు గోలబెడుతున్నారు. ముందు అది చూసుకోండి. చూసారా శాస్త్రి గారు, ఈ రామయ్య అహంకారం చూసారా? వంటగదిలో ఈయనుంటే మిగతా వాళ్ళు ఉప్పెయ్యాలంటే కూడా భయపడాలి. మరి వంట అనేది ఒక యజ్ఞం. అందులో శ్రద్ధ ఉండాలి. నీలాగా గుప్పెడు మసాలా విసిరేస్తే అది కూర అయిపోదు. అంతలో గుర్రపు బండి చప్పుడు. దివాన్ బహదూర్ రంగారావు గారు దిగుతారు. అందరూ లేచి నిలబడ్డారు. దివాన్ గంభీరంగా, కూర్చోండి. సమయం లేదు. వచ్చే పౌర్ణమికి పెళ్లి. 3000 మంది అతిథులు. గవర్నర్ గారు కూడా రావచ్చు. మీ ఊరి వంట గొప్పతనం గురించి చాలా విన్నాను. అందుకే వచ్చాను. రామయ్య ముందుకొచ్చి, అయ్యా నమస్కారం. నా పేరు రామయ్య. ఈ ఊళ్ళో అన్నపూర్ణేశ్వరి నా ఇంట్లోనే కొలువయ్యుంది. మీరు నిశ్చింతగా బాధ్యత నాకు అప్పగించండి. వీరయ్య అడ్డు తగులుతూ, అయ్యా, రామయ్య గారు పాతకాలం మనిషి. ఆయన వంటలిప్పుడు ఎవరికీ నచ్చవు. నేను కొత్త రకం మసాలాలు వాడతాను. నాకిప్పించండి. ఆపండి. నాకు మీ గొడవలనవసరం. నాకు కావాల్సింది రుచి. మీరందరూ కలిసి వంట చేయాలి. వంటల పెద్దగా రామయ్య గారు ఉంటారు. వీరయ్య గారు, మీది కూరల బాధ్యత. శాస్త్రి గారు స్వీట్లు. ఇది నా ఆజ్ఞ. తేడా వస్తే జమీందారు గారి కోపం ఎలా ఉంటుందో తెలుసు కదా. అందరూ మౌనంగా తలలూపారు. కాని రామయ్య, వీరయ్య ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు. పెళ్లి ముందు రోజు రాత్రి పెద్ద పెద్ద గిన్నెలు, పొయ్యలు మండుతున్నాయి. వాతావరణం పొగతో, మసాలా వాసనలతో నిండింది. రామయ్య తన ఎత్తైన పీట మీద కూర్చొని అరుస్తున్నాడు. యారా సుబ్బడో, ఆ చింతపండు పులుసు ఇంకా మరగలేదా? గంటైంది పొయ్యి మీద పెట్టి. మరుగుతుంది బాబుగారు. కానీ ఈరయ్య గారు వచ్చి అందులో ఇంకొంచెం బెల్లం వేయమన్నారు. పులుపు ఎక్కువైందంట. రామయ్య లేచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవడ్రా వాడు? నా పులిహోర పులుసులో బెల్లం వేయటానికి ఎవడికంత ధైర్యం ఉంది? వీరయ్యా, ఏంటి రామయ్య గారు అరుస్తున్నారు? పులుసు వాసన చూస్తేనే నాలుగు చచ్చిపోతుంది. కాస్త బెల్లం పడితే గాని అది తినలేం. ఇది పెళ్లి, చావు భోజనం కాదు. నోరు మొయ్. నీకు మాంసం కూరల్లో నీళ్లు పోయడం తప్ప ఏమొచ్చు? పులిహోరలో ఆవాల ఘాటు తెలియాలి, చింతపండు పులుపు తెలియాలి. బెల్లం వేస్తే అది పాయసం అవుద్ది. కబడ్దార్, ఆ గిన్నె వైపు చూస్తే కాళ్ళు ఇరగ్గొడతాను. కాంతమ్మ లడ్డూలు చుడుతూ, మీరిద్దరూ ఆపతారా లేదా? అక్కడ పంతులు గారు లడ్డూ పాకం రాలేదని గోల చేస్తున్నారు. రామయ్య గారు, మీరొచ్చి ఆ పాకం చూడండి. మీ చేతి వాటం మంచిది కదా. రామయ్య గర్వంగా వీరయ్య వైపు చూసి, విన్నావా? అది లోకం గుర్తించింది. నువ్వింకా ముక్కల కూర దగ్గరే ఉండిపో. కాంతమ్మ దగ్గరికి వెళ్తూ, ఏది ఇలా ఇవ్వు గరిట. ఆడవాళ్ళకి పాకం పట్టడం ఎప్పటికీ రాదు. వీరయ్య గొనుకుతూ, వెళ్ళు. ఆ పాకం మాడిపోవటం ఖాయం. సుబ్బడో, ఇట్రా. చెప్పండి వీరయ్య గారు. వీరయ్య రహస్యంగా, రామయ్య చూడకుండా ఆ వంకాయ కూరలో పొడివే. ఏంటిది బాబు? నా రహస్య మసాలా. ఇదేస్తే కూర వాసనకి జనం ఎగబడి తింటారు. రామయ్య పులిహోరని కుక్క కూడా ముట్టుకోకూడదు. అలా జరగాలంటే నా కూర అద్భుతంగా ఉండాలి. బాబు, రామయ్య గారు చూస్తే నన్ను చంపేస్తారు. వాడు చూసేలోపే వేసేయాలి. వెళ్ళు. సుబ్బుడు భయపడుతూ వెళ్ళాడు. అటువైపు రామయ్య లడ్డూ పాకం చూస్తూ బిజీగా ఉంటాడు. ఇటు వీరయ్య గొర్రె మాంసం కూరలో ఉప్పు సరిచేస్తూ ఉంటాడు. అనర్థం జరిగింది, ఘోరం జరిగింది. ఏమైంది శాస్త్రి గారు? లడ్డూలు బయలిపోయాయా? కాదు, జమీందారు గారి అల్లుడి గారికి ఆవకాయ కావాలంట. వంటల జాబితాలో ఆవకాయ లేదు కదా. ఆవకాయ లేకపోతే తెలుగు పెళ్ళెలా అవుతుంది? నేను ముందే చెప్పాను, ఒక జాడీ తెస్తాను అని. ఈ వీరయ్య వద్దన్నాడు. పాతది వాసనొస్తుంది అన్నాడు. ఇప్పుడు నింద నా మీద వేస్తారెందుకు? కొత్త ఆవకాయ పెట్టడానికి సమయం లేదు కదా అని అన్నాను. సర్లే, ఇప్పుడు గొడవ పడితే లాభం లేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. కాంతం, మన ఊరు నుండి తెచ్చిన ఎండుమిరపకాయలున్నాయా?
ఉన్నాయి. వెంటనే రోలు కడగండి, దోస ఆవకాయ పెడదాం, గంటలో ఊరాలి. ఈ రామయ్య చేతి మహిమ ఈరోజు జమీందార్ గారు అల్లుడికి తెలియాలి. వద్దు రామయ్య గారు, ఆవకాయలో ఆవుపిండి ఎక్కువైతే చేదొస్తుంది. ఇప్పుడు ప్రయోగాలొద్దు. నువ్వు నోరు మూసుకొని నీ కూరలో ఉప్పు చూసుకో. ఆవకాయ బాధ్యత నాది. సుబ్బడు, నువ్వు ఆవాలు దంచు. కాంతం, నువ్వు ముక్కలు కొయ్, నేను కారం కలుపుతాను. పందిరి నిండా జనం. అరిటాకులు వేసి ఉన్నాయి. రామయ్య, వీరయ్య, సుబ్బడు నడుముకి పంచెలు బిగించుకుని వడ్డించడానికని సిద్ధంగా ఉన్నారు. దివాన్ హడావడిగా, రామయ్య గారు, గవర్నర్ గారు కూర్చున్నారు. జమీందారు గారు పక్కనే ఉన్నారు. వడ్డన మొదలు పెట్టండి. జాగ్రత్త, ఏమాత్రం తేడా రాకూడదు. ఆ చిత్తం బాబు. రామయ్య సుబ్బడితో, ఒరేయ్, ముందుగా నా పులిహోరై, కాదు ఆ ఆవకాయ వేయి. వీరయ్య అడ్డుకుని, ఆకలితో ఉన్నవాడికి అన్నం కూర వేయాలి గాని పచ్చడి నాకిస్తావా? సుబ్బడు, ముందు కూర బకెట్ తీసుకెళ్ళు. సుబ్బడు తత్తరపాటుతో, ఎవరి మాట వినాలి స్వామి? నేను వంటల పెద్దని, నా మాట విను. వెళ్ళి ఆవకాయ వేయి. సుబ్బడు ఆవకాయ జాడి తీసుకుని వెళ్తాడు. గవర్నర్ గారి ఆకులో వడ్డిస్తాడు. గవర్నర్ గారు ఆశ్చర్యంగా చూస్తారు. గవర్నర్ తెలుగు రాకపోయినా ప్రయత్నిస్తూ, ఏంటి ఇది ఎర్రగా ఉంది? ఇది ఆవకాయ దొరగారు, చాలా రుచిగా ఘాటుగా ఉంటుంది. గవర్నర్ గారు చిన్న ముద్ద పెట్టుకుంటాడు. రామయ్య ఉత్కంఠంగా చూస్తుంటాడు. గవర్నర్ గారు తినగానే ముఖం ఎర్రగా మారిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మో మంట! మంచినీళ్ళు, మంచినీళ్ళు! వీరయ్య నవ్వు ఆపుకుంటూ, చూశారా రామయ్య గారు, మీ ఆవకాయ దొరగారి ప్రాణం తీస్తుంది. రామయ్య కంగారుగా, అయ్యో సుబ్బడు, నెయ్యి వేయరా త్వరగా. ఆ కారం తగ్గాలంటే నెయ్యి వెయ్యాలి. సుబ్బడు కంగారులో నెయ్యి బదులు పక్కనే ఉన్న గారెలు వేయించిన నూనె డబ్బా ఎత్తుకెళ్లి ఆకులో పోసేస్తాడు. జమీందారు కోపంతో, యారాది నెయ్యిలా లేదు, వాసనొస్తుందేంటి? సుబ్బడు, అది నూనెరా వెధవ, సర్వనాశనం చేశావు. దొరగారు, ఇది తినండి. గొర్రె మాంసం కూర చాలా మెత్తగా ఉంటుంది, పైగా కారం లేదు. వీరయ్య వడ్డిస్తాడు. గవర్నర్ గారు భయపడుతూనే తింటారు. కాని సుబ్బడు రహస్యంగా వేసిన మసాలా పొడి వల్ల అది నోట్లో పెట్టగానే విపరీతమైన ఘాటు తగులుతుంది. మంట, మంట, నోట్లో మంట! చంపేస్తారనండి ఇక్కడ. ఒరే, ఏం వండారా? అది నా తప్పు కాదు బాబు, ఈ వీరయ్యగాడు ఏదో కలిపాడు. లేదు బాబు, రామయ్య గారి ఆవకాయలో కారం ఎక్కువగా గుమ్మరించారు. అందరూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. జమీందారు గారు కోపంతో లేస్తారు. ఆపండి! మీ వంటలు అద్భుతం అని పిలిస్తే నా పరువు తీశారు. అందరూ బయటికి నడవండి. అయ్యా, ఒక్క మాట. మా వంటలు ఘాటుగా ఉంటాయని మీకు తెలుసు. ఈ దొరగారికి మన రుచి తెలియదు. ఒక్కసారి మనూరి పద్ధతిలో మజ్జిగన్నం తిని చూడమనండి. శాస్త్రి గారు చేసిన కమ్మటి పెరుగు, కాంతమ్మ చేసిన మాగాయ ఉంది. అదింటి ఈ మంట తగ్గుద్దయ్యా. దొరగారు, ఒక్క అవకాశం ఇద్దాం, పాపం కష్టపడ్డారు. సరే, ఇదే ఆఖరి అవకాశం. కాంతమ్మ స్వయంగా వెళ్లి కమ్మటి పెరుగన్నం కలిపి అందులో చిన్న మాగాయ ముక్క వేసి గవర్నర్ గారికి ఇస్తుంది. ఆయన భయంగా తింటారు. తినగానే ఆయన ముఖంలో ప్రశాంతత వస్తుంది. గవర్నర్ నవ్వుతూ, చాలా బాగుంది, చల్లగా ఉంది, అద్భుతం. ఊరి జనమంతా ఊపిరి పీల్చుకుంటారు. అందరూ అలసిపోయి కూర్చుని ఉంటారు. వంట పాత్రలు ఖాళీగా పడున్నాయి. అమ్మయ్య, గండం గడిచింది. ఆ పెరుగన్నవే మన ప్రాణాన్ని కాపాడింది. నిజమే రామయ్య గారు, మనం గొప్పలికి పోయి మసాలాలు దట్టించి అనవసరంగా చెడగొట్టాం. ఆ కాంతమ్మ గారు ఆఖరి నిమిషంలో ఆదుకోపోతే ఈ పాటికి మనల్ని గానుగులో వేసి ఆడించేవాళ్ళు. ఇప్పటికైనా తెలిసిందా, వంటంటే గొప్పలు కాదు, తినేవాడి ఆకలి తీర్చడం, మనసు నింపడం. మీరు ఎవరు ఎక్కువ కారం వేస్తే వాడు మొనగాడు అని అనుకుంటున్నారు. కానీ ఆఖరికి గెలిచింది అమ్మమ్మల కాలం నాటి పెరుగన్నమే. నిజం చెప్పావు తల్లి. మన ఊళ్ళో అందరూ అంటగాళ్లే, కానీ ఎవరికి వారు తామే గొప్ప అనుకోవటం వల్లే ఈ పంచాయితీ. మరిప్పుడు ఎవరు గెలిచినట్టు, రామయ్య గారా వీరయ్య గారా? ఈరోజు మన ఊరు గెలిచిందిరా. కాని ఒకటి మాత్రం నిజం, నా ఆవకాయ ఘాటు దొరగారికి జన్మలో గుర్తుండిపోద్ది. ఏమంటావు వీరయ్య? వీరయ్య పక్కపక్క నవ్వుతూ, అవునవును రామయ్య గారు, అలాగే నా మసాలా దెబ్బకి ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా చరిత్రలో నిలిచిపోతాయి. దివాన్ అక్కడికొచ్చి, ఏమండోయ్, జమీందార్ గారు పిలుస్తున్నారు. రాత్రికి మళ్ళీ 3000 మందికి పలహారాలు చేయాలంట. గారెలు, బూరెలు. రామయ్య, వీరయ్య ఒకేసారి, అమ్మో, మా వల్ల కాదు బాబు.
మా ఇళ్లల్లో మా పెళ్ళాలు పెట్టే గోరు ముద్దలే మాకు అమృతం. ఈ వంట పనులు ఈ గొడవలు మాకొద్దు. అందరూ నవ్వుతూ బండి కట్టమని సుబ్బడికి చెప్తారు.